జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ గెలుపుతో సత్తా చాటారాయన జూబ్లీహిల్స్లోని ప్రతి డివిజన్తో పాటు ప్రతి బస్తీ అభివృద్ధికి పాటుపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగాను పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. అలాంటి గోపీనాథ్ మృతితో హైదరాబాద్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులంతా ఆయనకు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర తీవ్ర విషాదంలోకి బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఎంత నైరాశ్యంలో ఉన్నారు, వాళ్ళు ఎంత విషాదంలో ఉన్నారు? 1963 జూన్ 2న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు పుట్టిన మాగంటి గోపీనాథ్ ఇవాళ తుది శ్వాస విడిచారు. గత కొద్దేళ్లుగా హైదరాబాద్ నగరాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన ఎన్నలేని సేవ చేశారు. ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరి అభివృద్ధి కోసం చేస్తున్నానని ప్రకటించిన మాగంటి గోపీనాథ్ ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి వంటి అనేకమైన కీలకమైన ప్రాజెక్టులో ఆనాడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న తరుణంలో అనేక కార్యక్రమాలకు రూపొందించారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా మాగంటి గోపీనాథ్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాలతో పాటు అటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు పార్టీ పునర్నిర్మాణంలో కూడా తన వంతు పాత్ర పోషించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో దాదాపు 16,004 ఓట్ల విజయంతో ఆయన ముందు గెలిచారు. ఆ 2018 ఎలక్షన్ గెలిచిన తర్వాత మొన్న 2023 ఎలక్షన్ లో సైతం ఆయన విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన పేరు గావించారు. యువకునిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన మాగంటి గోపీనాథ్ అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకొని అనేక మంది మన్ననలు పొందారు. ఇవాళ యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు, ఇవాళ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పుకోవచ్చు. ఇవాళ అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన మాగంటి గోపీనాథ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ కూడా మొన్న ఏదైతే పార్టీ రజతోత్సవాలు 25 సంవత్సరాల రజతోత్సవాల్లో భాగంగా కూడా తన ముద్ర వేశారు. తెలంగాణ భవన్ లో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనేక కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ 25 సంవత్సరాల సంబంధించిన పండుగ జరుగుతుంది. ఇంత పెద్ద పండుగలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఒక కేసీఆర్ పెద్ద భారీ కట్అవుట్ పెట్టి అది ఒక వినూత్న రీతిలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ భవన్ కు వచ్చే వారిని అందరికీ కూడా ఆకర్షించే విధంగా ఆయన ఏర్పాటు చేశారు. ఒక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగానే కాకుండా హైదరాబాద్ అధ్యక్షుని హోదాలో ఉన్న మాగంటి గోపీనాథ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని హోదాలో కూడా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇటు హైదరాబాద్ నగరానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా పెద్ద ఎత్తున పాల్గొనేలా చేసి ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఎలాంటి కార్యక్రమాలకైనా తన ముద్ర వేసిన చర్చ ఉంది కనుక ఇవాళ ఆయన చనిపోవడం చాలా విషాదకరం అని చెప్పేసి కూడా కార్యకర్తలంతా కూడా భావిస్తున్నారు. చాలా మంది ఇప్పటికే అంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లేదని తెలిసిన విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ దాదాపు చాలా ఏళ్ల నుంచి కూడా ఆయన రాజకీయంలో ఉన్నారు. 83 నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన జాయిన్ అయిన దగ్గర నుంచి పార్టీ కోసం ఆయన చూపించినటువంటి కమిట్మెంట్ గురించి కూడా పార్టీలో ఎట్లా చర్చించుకున్నారు సార్? ఇవాళ అంటే గత 2-3 రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బట్ అందరూ ప్రే చేశారు క్షేమంగా రావాలి, మళ్ళీ కోలుకొని రావాలని. బట్ అది ఆ పూజలు ఏమీ ఫలించలేదు. అట్ ద సేమ్ టైం అక్కడ బస్తీల్లో కావచ్చు, మొత్తం ఆ వార్డల్లో కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే వాటిపైన ఎట్లా ఆయన ఫోకస్ చేసేవారు, ఎట్లా ఆయన అభివృద్ధి చేసినట్టుగా చెప్తున్నారు? ఎవరికి ఆపద వచ్చిందన్నా అర్ధరాత్రి అపరాత్రం తేడా లేకుండా వారి ఇంటికి వెళ్ళి కార్యకర్తను కాపాడుకోవడం కావచ్చు, అక్కడ జరుగుతున్న ఏమైనా పనుల విషయంలో కావచ్చు ఆయన ముందుండేవాడని చెప్పేసి కూడా కార్యకర్తలంతా చెప్తున్నారు. ఒక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగానే కాదు, హైదరాబాద్ అధ్యక్షునిగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఎప్పుడు కూడా పెద్దల సూచన సలహాలు తీసుకుని ముందుకెళ్లేవాడని కూడా వారంతా చెప్తున్నారు. ఇప్పటికీ చాలా బస్తీల్లో కూడా సీసీ రోడ్లతో పాటు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండు. మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జరిగినాయి కనుక మేము 3వ సారి కూడా గెలిపించుకున్నాము. ఇవాళ ఆ లోటు మాకు కనబడుతుంది. ఇవాళ ఖచ్చితంగా మాకు ఒక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే లేని లోటు కనబడుతుంది అని చెప్పేసి కూడా వారంతా శోకసంద్రంలో మిగిలిపోయారు. ఇప్పుడు అంతేకాకుండా కార్పొరేటర్ ఎలక్షన్లకు సంబంధించి కూడా తన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారో వారికి సహాయశక్తుల గెలిపించిన కృషి చేశారు. చాలా మందిని గతంలో గెలిచిన వారిని మళ్ళీ గెలిపించుకొని మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టే విధంగా చేశారు. ఇవాళ ఏదైతే మేయర్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అటు కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా మాగంటి తనదైన ముద్ర వేశారు. ఇవాళ పార్టీ కార్యక్రమాల కంటే బీఆర్ఎస్ కేటీఆర్ సైతం దీనిపైన మొదటి నుంచి కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఆయన
బాగా లేడు, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కూడా అమెరికా నుంచి ఎప్పుడు రావాలని చెప్పేసి కూడా పర్యటన ముందస్తుగానే ఫిక్స్ చేసుకుని ఆ పర్యటన వచ్చి నేరుగానే హాస్పిటల్ నిన్న వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం హాస్పిటల్ చేరినప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకుని అక్కడే అర్ధరాత్రి వరకు కూడా ఆయన యోగక్షేమాలు తెలుసుకుని వారి కుటుంబానికి అండగా ఉన్నారు. ఇటు మాధవరం కృష్ణారావుతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు, అంటే హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఆయన సేవలు కొనియాడుతున్నారు. ఆయన అనేక కార్యక్రమాలు చురుగ్గా చేసేవారు, ఎవరిని నొప్పించేవారు కాదు, చాలా సున్నిత కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ అభివృద్ధి ముద్రను మరొకసారి మాగంటి రూపంలో చూడలేకపోతామని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా శోక సముద్రంలో మునిగిపోయిన తీరు వాళ్ళ మనం ఎవరిని ఓదార్చలేని పరిస్థితి, వారి కుటుంబ సభ్యుని కూడా ఓదార్చలేని పరిస్థితి. ఎందుకంటే తన కుటుంబం, జూబ్లీహిల్స్ కుటుంబమే తన కుటుంబంగా భావించి ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్వీకారం చుట్టారు. ఉదయం లేస్తే అర్ధరాత్రి వరకు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే పర్యటించేవారు, అనేక కార్యక్రమాలను చుట్టేవారు. పార్టీ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ఇతర ఆయన సామాజిక సేవలు కూడా అనేకంగా ఉండేవని చెప్పేసి కూడా చెప్తున్నారు. రంజాన్ వస్తే ముస్లింలు తన సొంత ఖర్చులతో గిఫ్ట్లు వంచడమే కాకుండా ఇటు హిందువులకు సైతం బతుకమ్మ పండుగ వస్తే అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వారికి పేదవారికి అయితే చాలా కార్యక్రమాలు చేసి మరి మన్ననలు పొందిన నాయకుడి వల్ల మాగంటి గోపినాథ్ కనుక ఆయన లేని లోటు, తీరని లోటు ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తీరని లోటుగానే భావించవచ్చు. హైదరాబాద్ నగరానికి కూడా మాగంటి గోపినాథ్ లాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరం అని చెప్పేసి కూడా వారంతా శోక సముద్రంలో మునిగిపోయారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లెవెల్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అలాగే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా తీవ్రమైనటువంటి నష్టంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి. తన శాసనసభ్యుడి మృతిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నెమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా మరింతగా క్షీణించింది. ఒక దశలో కోలుకొని బయటికి వస్తారు అన్నటువంటి ఒక ఆకాంక్ష కూడా వ్యక్తమైంది. కానీ ఇవాళ ఉదయం 5:45 ఆయన కన్ను మూసినట్టుగా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సో దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అలాగే బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.